మిత్రులారా, డేగ కాకికి సంబంధించిన ఒక చక్కటి నీతి కథను ఈరోజు మీతో నేను పంచుకుంటాను. డేగతో పోరాడాలని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. డేగ వెనుక భాగంలో కూర్చుని మెడ మీద పొడుస్తుంది కాకి. అయినా డేగ స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం సమయం లేదా శక్తిని వృధా చేయదు. డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో ఇంకా పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. డేగ పైకి ఎగిరే కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరం అవుతుంది. ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకి కింద పడిపోతుంది. అదేవిధంగా లోకకాకులతో మీ సమయాన్ని వృధా చేయకండి. వాటిని మీ ఎత్తులకు తీసుకెళ్ళండి. వాటి శక్తియుక్తులు వాటికి అవగతమై అవే మీకు దారినిస్తాయి అనేది ఇందులోని నీతి. అందుకే అర్హత లేని వారి మాటలు పట్టించుకోవద్దు. బంధం విలువ తెలియని వారి గురించి ఆలోచించద్దు. మీరు ఎక్కడైనా అవమానాన్ని ఎదుర్కొంటే ఆ విషయాన్ని మీలోనే ఉంచుకోండి. ఆ అవమానాన్ని ఎవరితోనూ చర్చించవద్దు. మీరు విజయం సాధించిన రోజు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే అవమానంతో తలదించుకుంటారు.